మార్నింగ్ అమ్మా. ఈ రోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే యూనిట్ 5 లో ఉన్న ది స్నేక్ అండ్ ది మిర్రర్ రిటన్ బై వైకమ్ మొహమ్మద్ బషీర్. సో 9th క్లాస్ లో యూనిట్ 5th లో ఉన్న ది స్నేక్ అండ్ ది మిర్రర్ మనం చెప్పుకోబోతున్నాం అమ్మా. చాలా బాగుంటుంది లెసన్. ఈ లెసన్ ఏంటంటే ఒక హోమియోపతి డాక్టర్ ఉంటాడమ్మా. వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తాడు పాముల కోసం టాపిక్ వచ్చినప్పుడు. నేను కూడా ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక పాము నా మీద దాడి చేసింది, కానీ క్షణంలో నేను వెంటనే దాని నుంచి తప్పించుకున్నాను. ఆ, ఒక 4 ఇంచులు నేను చావును చూశాను. తర్వాత పాము నన్ను వదిలేసి అద్దం వైపు చూసింది అని, ఆ అద్దం వైపు చూసింది, వెంటనే నేను పారిపోయాను అని తన ఒక ఎక్స్పీరియన్స్ ని వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పుకుంటాడు అనమాట. సో స్టోరీలోకి వెళ్తే మనకి అర్థమవుతుంది అది కంటెంట్. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం. ది స్నేక్ అండ్ ది మిర్రర్ బై వైకమ్ మొహమ్మద్ బషీర్ ఈస్ ఎ నెరేషన్ ఆఫ్ హోమియోపతిక్ డాక్టర్ హూ నెరేట్స్ హిస్ ఎన్కౌంటర్ విత్ ఎ స్నేక్ ఏ ఫ్రైటనింగ్ అండ్ హ్యూమరస్ వే. Snake and the Mirror written by Vaikom Mohammed Bashir Amma is a narration of the homeopathic doctor. Narration అంటే what is narration process of narrating a story. అంటే homeopathic డాక్టర్ కోసం చెప్పడం అమ్మా. Who narrates an encounter with a snake. అతను స్నేక్ ని ఎదుర్కొన్నాడు. ఎన్కౌంటర్ అంటే ఏంటి? ఆకస్మికంగా కలుసుకోవడం, దాన్ని ఎన్కౌంటర్ అంటారు. ఆ స్నేక్ ని ఆకస్మికంగా కలుసుకున్నాడమ్మా. ఇట్ ఈస్ ఇన్ ఎ ఫ్రైటనింగ్ అండ్ హ్యూమరస్ వే. సో చాలా చూసినప్పుడు చాలా అతను వణికిపోయాడు, భయపడ్డాడు. అట్ ద సేమ్ టైం ఎలా తప్పించుకున్నాడు అంటే ఆ స్నేక్ ని 4 ఇంచుల్లో అతను ప్రాణభయం కాటేసెస్ దాన్ని భయపడ్డాడు. కానీ అక్కడ నుంచి అతను ఎలా తప్పించుకున్నాడు, అదే త్రాచుపాము నుంచి ఎలా తప్పించగలిగాడో అనేదే అండ్ ఒక నవ్వొచ్చే విధంగా ఉంటది అతను తప్పించుకునే విధానం అంతా కూడా. అది ఫస్ట్ పేరకు అర్థం. ది నెరేటర్ యంగ్ అండ్ అన్మ్యారీడ్ హోమియోపతిక్ డాక్టర్ హ్యాడ్ రీసెంట్లీ కమెన్స్డ్ దిస్ ప్రాక్టీస్. ది నెరేటర్ యంగ్ అండ్ అన్మ్యారీడ్ హోమియోపతిక్ డాక్టర్. ఇతను ఒక యంగ్ అండ్ మంచి వయసులో ఉన్న అన్మ్యారీడ్, పెళ్లి కానీ బ్యాచులర్ అయినా అతను హోమియోపతిక్ డాక్టర్. అతను హ్యాడ్ రీసెంట్లీ కమెన్స్డ్ దిస్ ప్రాక్టీస్. కమెన్స్డ్ అంటే ఏంటి? ప్రారంభించడం. అతని డాక్టర్ కోర్స్ ని ప్రారంభిస్తాడు. హీ లివ్డ్ ఇన్ స్మాల్ రెంటెడ్ రూమ్ విచ్ వాజ్ అన్ అవుట్ హౌస్. అతను ఒక రూమ్ ని రెంట్ కి తీసుకొని అక్కడ విచ్ వాజ్ అన్ అవుట్ హౌస్ అంటే ఇంటి బయటకు ఉండే ఒక చిన్న ఇల్లుని అవుట్ హౌస్ అని అంటారు. అక్కడ ఉంటాడు. ఇట్ హ్యాడ్ 2 విండోస్. ఆ అవుట్ హౌస్ కి 2 విండోస్ ఉంటాయి. అండ్ టైలెడ్ రూఫ్. టైలెడ్ రూఫ్ అంటే 2 కిటికీలు ఉంటాయి. టైలెడ్ రూఫ్ అంటే పైన ఇలా ఉంటది రూఫ్. అంటే పెంకులు ఇల్లు అంటారు కదా, అది టైలెడ్ రూఫ్. ది టైల్స్ వర్ సపోర్టెడ్ బై గేబుల్ విచ్ రెస్టెడ్ ఆన్ ది బీమ్. ఈ టైల్స్ దేంతో సపోర్ట్ అవుతాయి అంటే గేబుల్ అంటే గోడపై త్రికోణాకారంగా ఒక పిక్ చూపిస్తే మీకు అర్థం చూపిస్తాను ప్రోగ్రామ్. సో దాని సపోర్ట్ తో ఇల్లు అనేది ఉంటది. విచ్ రెస్టెడ్ ఆన్ ది బీమ్. మిగతాదంతా కూడా బీమ్ సపోర్ట్ తో ఉంటది. సో అది కూడా మీకు ఫోటో చూపిస్తాను. బీమ్ అంటే ఏంటో. ఇంటి కట్టుకోవడానికి స్టర్డీ పీస్ ఆఫ్ టింబర్, కలపతో చేసిన స్టర్డీ, నిటారుగా స్ట్రైట్ గా ఉండడానికి సపోర్ట్ అనమాట బీమ్. దాంతో ఈ యొక్క ఇల్లు టైల్స్ అని సపోర్ట్ అయి ఉంటాయి. ఇల్లు సపోర్ట్ ఉంటది. కానీ ఆ ఇంట్లో దేర్ వాజ్ నో ఎలక్ట్రిసిటీ ఇన్ దట్ రూమ్. పవర్ ఉండదు, కరెంట్ ఉండదు, చీకట్లో ఉంటాడు అలా పాపం. ది రూమ్ వాజ్ ఇన్ఫెస్టెడ్ విత్ ర్యాట్స్. ఆ రూమ్ అంతా ఇంకేంటి మొత్తం ఎలకలతో నిండిపోయి ఉంటది. సో ఆ ఇండ్లంతా ఎలకలతో ఉంటది. ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ ది ర్యాట్స్ అండ్ ఎలకల్ వర్ షేరింగ్ ది రూమ్. ఎలా అనిపిస్తుంది అంటే ఇతను ఆ ర్యాట్స్ కలిసి పేయింగ్ గెస్ట్ ఉంటారు కదా ఇంట్లో, ఇద్దరు కలిసి రెంట్ కడతారు. అలాగా ఇతను ఆ ర్యాట్స్ కలిసి ఆ ఇంట్లో ఉంటున్నాయేమో అన్నట్టుగా అనిపిస్తది చూసే వాళ్ళకి. ఇదంతా ఏంటంటే స్టోరీ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా పాముల కోసం మాట్లాడుకుంటారు. అంటే పెళ్లి కాకముందు స్టోరీ అన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి మాట్లాడుకుంటారు పాముల కోసం టాపిక్ వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో నాకు కూడా స్నేక్ తో ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి తన కలిగిన ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటారమ్మా. చూడండి, వన్ హాట్ సమ్మర్ నైట్. ఒకరోజు మంచి ఎండాకాలం, హాట్ ఉంది ఎండ. సో ఆ టైంలో మేమంతా టైంలో ఆ రోజు రాత్రి హీ హ్యాడ్ హిస్ మీల్స్ ఎట్ రెస్టారెంట్ చక్కగా అన్నం తిన్నాడు, భోజనం చేశాడు, మీల్స్ తిన్నాడు. తర్వాత అతను తిరిగి ఇంటికి వస్తాడు. ఈ లైట్ ఇంట్లో పాపం కరెంట్ ఉండదు కదా, అందుకే అగ్గిపుల్ల వెలిగించి కిరోసిన్ ల్యాంప్ దీపం బుడ్డి వెలిగిస్తాడు. టుక్ ఆఫ్ హిస్ కోట్ ని బయటికి తీస్తాడు. సో టుక్ ఆఫ్ అంటే ఏం తెలుసా? కోట్ తీసి రెస్ట్ తీసుకోవడం అనమాట. రెస్ట్ తీసుకుందామని. అండ్ షర్ట్ కూడా ఓపెన్ చేస్తాడు. అంటే ఇంకా బాడీ అంటే షర్ట్ కోట్ 2 తీసేస్తాడు. అండ్ గాలి లేదు, పవర్ లేదు కాబట్టి షర్ట్ కోట్ 2 తీసి ఆ 2 విండోస్ ఉంటాయి కదా, ముందు చెప్పుకున్నాం ఇటు 2 విండోస్ అని. ఆ 2 కిటికీలు ఓపెన్ చేస్తాడు. హీ లే డౌన్, పడుకుంటాడు కింద. బట్ కుడ్ నాట్ స్లీప్, కానీ నిద్ర పడతాడు. ఎందుకంటే ఫుల్ గా ఎలుకలు. అట్ ద సేమ్ టైం హీ గాట్ అప్, లెగుస్తాడు, పడుకుంటాడు, నిద్రపడి మళ్ళీ లెగుస్తాడు. ఒక గాలి లేక వెంటనే ఏం చేస్తాడు? వెంట అవుట్ ది వరండా బయటికి వెళ్తాడు. వరండా అంటే ఏంటమ్మా? ఒక రూఫ్డ్ ప్లాట్ఫామ్ అవుట్ సైడ్ ఆఫ్ ది హౌస్. అవుట్ సైడ్ ఆఫ్ హౌస్ బయట కనిపించేది అంతా కూడా వరండా. ఒక చిన్న గాలి కోసం, లిటిల్ ఎయిర్, చిన్న గాలి కోసం వరండాలోకి వెళ్తాడు. బట్ విండ్ గాడ్ సీమ్ టు హ్యావ్ టేకెన్ టైమ్ ఆఫ్. కానీ సో విండ్ గాడ్ సీమ్డ్ అండ్ టేకెన్ టైమ్ ఆఫ్ అంటే గాలి కోసం అప్పటి వరకు గాలి బయట
ఇతనేమొచ్చి నిద్ర పట్టదు, నిద్ర పట్టకపోయేసరికి బయటకు వెళ్తాడు గాలి కోసం. ఇంకేమవుతుంది, ది విండ్ గాడ్ సీమ్డ్ హ్యావ్ టేకెన్ టైమ్ ఆఫ్ అనుకుంటాడు. గాలి దేవుడు మళ్ళీ గాలిని వెనక తీసుకెళ్లిపోయాడు. ఇతను వెళ్ళాడు, గాలి ఆగిపోయింది. అతను ఏమనుకుంటాడు, గాలి దేవుడు గాలిని వెనక తీసుకెళ్లిపోయాడు అని బాధపడతాడు. మళ్ళీ ఏం చేస్తాడు, ఇంకా ఏం గతి లేక హీ కేమ్ బ్యాక్ ఇంటూ ద హౌస్, మళ్ళీ ఇంట్లోకి మళ్ళీ వెళ్ళిపోతాడు. చూడమ్మా, ఇంటూ ఇన్ అంటే ఒక స్టేట్ పొజిషన్ లో ఉంటే ఇన్ అని యూజ్ చేయాలి. అంటే ఇంటూ అంటే ఒక యాక్షన్ పొజిషన్ అయితే ఇంటూ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్, ది బాల్ ఇన్ బాక్స్ అని ఉంది, అందులో యాక్షన్ అవుతుందా, ఏమి లేదు, స్టేట్ ఇన్. అదే బాల్ బాక్స్ లోకి వెళ్తుంది అంటే బాల్ యాక్షన్ చేస్తుంది ఇంటూ, అలా అనమాట. అందుకే ఈ కేమ్ బ్యాక్ ఇన్ టు ది హౌస్, అతను ఇంట్లోకి మళ్ళీ తిరిగి వెళ్తాడు, సో యాక్షన్ అందుకే ఇంటూ. అండ్ వాస్ సీటెడ్ ఇన్ ద, అది డిఫరెన్స్ బిట్వీన్ ఇంటూ. అండ్ వాజ్ సీటెడ్ ఇన్ ద చైర్ అండ్ ఫ్రంట్ ఆఫ్ ద టేబుల్. సో వచ్చి కుర్చీలో కూర్చుంటాడు, టేబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టేబుల్, టేబుల్ ముందు కుర్చీలో అలా కూర్చుంటాడు, ఫ్రంట్ ఆఫ్ టేబుల్ ముందు కూర్చొని అలా చూస్తాడు గాలిగా. సో గాలిదు అంత చిరాకు పడుతుంటే హీ టుక్ అవుట్ మెడికల్ బుక్ టు రీడ్. వెంటనే ఏం చేస్తాడు, వైద్యానికి సంబంధించిన ఒక బుక్, మెట్రికా అని ఒక సమ్ కైండ్ ఆఫ్ బుక్ ఉంటది, ఆ బుక్ తీసి చదువుతాడు, మెడికల్ సంబంధించిన బుక్ తీసి చదువుతాడు. దేర్ వాజ్ లార్జ్ మిర్రర్ ఆన్ ది టేబుల్, ఆ టేబుల్ మీద ఒక పెద్ద అర్థం కనిపిస్తుంది అనమాట. ఆన్ విచ్ స్టూడ్ ఏ ల్యాంప్. స్టూడెంట్ ఏంటి, స్టాండ్ V1 స్టూడ్ V2 అంటే ఒక ల్యాంప్ ఉన్నది. ఒక ల్యాబ్స్ వర్ మూవింగ్ టు అండ్ ఫ్రమ్ ది బీమ్. ఆ బీమ్ చుట్టూ, ఇంట్లో ఉన్న బీమ్ చుట్టూ ఈ ఎలుకలు అటు ఇటు 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 తిరుగుతున్నాయి. టూ ఎక్కడ వస్తే ఫ్రమ్ ఎక్కడ వస్తుంది అమ్మా, అది రూల్. ది సౌండ్ దే మేడ్ వాజ్ ఫెమిలియర్ టు ది డాక్టర్. ఆ సౌండ్, ఎలుకలు అంత సౌండ్ చేస్తున్నా ఇంకా ఇతనికి ఏం ఇబ్బంది అనిపించదు, ఎందుకంటే ఎలుకలతో ఇతను రోజు ఉంటున్నాడు, ఇంకా ఎలుకలు చేస్తుంటే ఇతనికి ఏమి ఇబ్బంది పడినట్టుగానే ఉంటాడు. ది డాక్టర్ లుక్డ్ ఇన్ టు ది మిర్రర్ ఇట్ సెల్ఫ్. ఇంకా అద్దం ఉంటుంది, అద్దంలో డాక్టర్ తనకు తానే చూసుకుంటాడు. సిన్స్ హీ వాజ్ ఏ బ్యాచులర్, అతను కదా పెళ్లి కాని వాడు, పెళ్లి ఇంకా అవ్వలేదు, అందుకనే ఈ వాంటెడ్ లుక్ మోర్ హ్యాండ్సమ్. నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, నేను చూడడానికి యంగ్ గా ఉన్నాను, నేను ఇంకా అందంగా ఉండాలి, ఇంకా అందంగా అందరు కనిపించాలి అనుకుంటాడు. అందుకే వెంటనే సో హీ టుక్ టు అర్త్ షేకింగ్ డెసిషన్స్. అర్త్ షేకింగ్ అంటే ఏంటమ్మా అర్థం, ఇంపార్టెంట్ ఎఫెక్ట్, షాకింగ్ డెసిషన్స్ అనమాట, షాకింగ్ డెసిషన్స్ దాన్ని అంటారు. హీ డిసైడెడ్ దట్ హీ షుడ్ షేవ్ డైలీ. సో నేను ఇంకా అందం కనిపించాలి, నేను బ్యాచులర్, నాకు పెళ్లి కాలేదు, అందుకే ప్రతిరోజు షేవ్ చేసుకుందాం అనుకుంటాడు. ఇంకేం చేద్దాం అనుకుంటాడు, గ్రో థిన్ మస్టేక్ అంటే చిన్న సన్నటి మేసం ఉంచాలనుకుంటాడు. అండ్ వుడ్ కీప్ అన్ అట్రాక్టివ్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. ఎప్పుడు నేను ఒక అందమైన, అందరిని ఆకర్షించే నవ్వు మొహం మీద ఉంచుకోవాలని అనుకుంటాడు. లేటర్ హీ థాట్ ఆఫ్ హిస్ మ్యారేజ్. తర్వాత అతను అలాగా మ్యారేజ్ కోసం అతనికి ఒక ఊహ వస్తుంది. ఏమనుకుంటాడంటే మ్యారేజ్, హీ డిసైడెడ్ టు మ్యారీ లేడీ డాక్టర్. ఒక అందమైన ఒక లేడీ డాక్టర్ మ్యారేజ్ చేసుకోవాలని అతను అనుకుంటాడు, డిసైడ్ అవుతాడు. హూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ మెడికల్ ప్రాక్టీస్. ఆ డాక్టర్ కి మంచిగా వైద్యం కోసం బాగా తెలియాలి, మెడికల్ కి సంబంధించిన బాగా తనకి తెలియాలి. అట్ ద సేమ్ టైం ఆ డాక్టర్ మెడికల్స్ కోసం సంబంధంగా తెలియాలి, వైద్యం కోసం బాగా తెలియాలి. డాక్టర్ కి హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ. ఆ డాక్టర్ కి చాలా డబ్బు ఉండాలి అని అనుకుంటాడు. తను పేదోడు కదా, అందుకే ఈ పేద జీవితం అనుభవించలేక అతను ఏమనుకుంటాడు, తనకు వచ్చిన భార్య మంచిగా డాక్టర్, లేడీ డాక్టర్ అయితే ఇతను కూడా హెల్ప్ఫుల్ గా ఉంటారు కదా. అట్ ద సేమ్ టైం గుడ్ మెడికల్ ప్రాక్టీస్ ఉండాలి ఆ డాక్టర్ కి. అట్ ద సేమ్ టైం ఎక్కువ మనీ, ప్లెంటీ ఆఫ్ మనీ, ఆ డాక్టర్ చాలా డబ్బు ధనికరాలుగా ఆమె ఉండాలని కోరుకుంటాడు. షీ షుడ్ బి ఫ్యాట్ బికాస్ ఆఫ్టర్ మ్యారేజ్. ఏం అనుకుంటాడు, మ్యారేజ్ అయింది తను అమ్మాయి కొంచెం లావుగా ఉండాలని కోరుకుంటాడు ఆఫ్టర్ మ్యారేజ్. ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత లావు ఉండాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఇఫ్ యూ హ్యాడ్ మేడ్స్ ఎనీ సిల్లీ మిస్టేక్స్, వీడు ఏదైనా చిన్న సిల్లీ మిస్టేక్స్ చేస్తే షీ షుడ్ బి నాట్ బి ఏబుల్ టు చేస్ అండ్ క్యాచ్ హిమ్. ఆమె ఇతన్ని పట్టుకోలేదు అండ్ చేస్ చేయలేదు, పరిగెట్టలేదు అనే ఉద్దేశంతో లావు ఉన్నామని పెళ్లి చేసుకుందాం అని ఇతను అనుకుంటాడు. ఓకేనమ్మా, అర్థమైందా? ఓకే. దేర్ వాజ్ ఏ సడన్ ఇలా జరుగుతుంది, ఒకేసారి చిన్న చిన్న సౌండ్లు వస్తాయి కదా బయటికి. ఒకేసారి దేర్ వాజ్ సడన్ సైలెన్స్ ఇన్ ద రూఫ్. తన పైన రూఫ్ పైన సౌండ్ సైలెన్స్ అయిపోయింది. బట్ ది డాక్టర్ వాజ్ సో ఎన్గ్రోస్డ్ ఇన్ దిస్ డే దట్ హీ డిడ్ నాట్ మచ్ ది సడన్ సైలెన్స్. అంటే డాక్టర్ ఎన్గ్రోస్డ్ అంటే ఏంటి, ఒక హ్యావింగ్ ఆల్ వన్స్ అటెన్షన్, ఇంట్రెస్ట్, అబ్జర్వ్ బై సమ్ వన్ ఇంట్రెస్ట్. అంటే ఎన్గ్రోస్డ్ అంటే ఏంటి, ఒక దాని మీద బాగా డీప్ గా ఇంట్రెస్ట్ గా ఉండడం. మరి అతను ఎన్గ్రోస్డ్ అవుతున్నాడు కదా, దేని మీద ఎన్గ్రోస్ అవుతున్నాడు, పగటిగా ఒక కళ కంటున్నాడు, ఏమైనా ఆలోచిస్తున్నాడు, నాకు అందమైన భార్య రావాలి, బాగా డబ్బు ఉండాలి, దాని మీద నిమగ్నం అయిపోయాడు. అందువల్ల అతనికి ఇంగ్లీష్ డే డ్రీమింగ్, పగటి కళలకు అంటున్నాడు, లీనమైపోయి అందమైన డబ్బున్న అమ్మాయి కావాలి, ఇది ఉండాలి అది ఉండాలని. అందువల్ల ఇతనికి ఆ సౌండ్ దట్ హీ డిడ్ నాట్ మైండ్ ది సడన్ సైలెన్స్, ఆ సడన్ సైలెన్స్ అతను గమనించక అబ్జర్వ్ చేయడు. కానీ దేర్ వాజ్ సౌండ్ ఆఫ్ సంథింగ్ ఫాలింగ్ బిహైండ్ హిమ్. వెంటనే ఒక సౌండ్, థడ్ అని అంటారు కదా, ఒక సౌండ్ రూఫ్ పై నుంచి థడ్ అని ఒక సౌండ్ వస్తుంది, పై నుంచి ఏదో కింద పడినట్టుగా.
తన వెనకాతల సౌండ్ వినిపిస్తుంది. బట్ హీ వాస్ టూ స్లో టు రియాక్ట్. కానీ వెనకాతల ఏదో పడినట్టు సౌండ్ రాగానే మెల్లిగా వెనక్కి తిరుగుతాడు. బై ది టైమ్ హీ టర్న్డ్ అరౌండ్ టు హ్యావ్ ఎ లుక్. అలాగా వెనక్కి తిరిగి టర్న్డ్ అరౌండ్, అలా చుట్టూ తిరిగి ఒక లుక్ ఇలా వేస్తాడు. వెంటనే ఒకేసారి ఇలా బ్యాక్ తిరగగానే, టర్న్ అయ్యి ఒకసారి బ్యాక్ తిరగానే ఒక పాము హ్యాడ్ బ్రిగిల్డ్. బ్రిగిల్డ్ అంటే ఏంటమ్మా? బ్రిగిల్డ్ అంటే మెలికలు తిరగడం. బ్రిగిల్డ్ అంటే ఒక పాము, స్నేక్ మెలికలు తిరుగుతుంది ఓవర్ ది బ్యాక్ ఆఫ్ ది చైర్. ఆ చైర్ బ్యాక్ నా ఒక పాము ఉన్నది. చైర్ బ్యాక్ నా ఒక పాము ఉన్నది. అదే నుంచి మెలికలు తిరుగుతుంది. అలాగా సడన్ గా ఈ ఒకేసారి బ్యాక్ తిరుగుతాడా, బ్యాక్ తిరిగి ఇలా టర్న్ చేసి ఇలా ముందుకు తిరిగి కుర్చీ ఇలా బ్యాక్ తిరిగి ఇలా ముందుకు తిరిగేటప్పటికి ఈ పాము పై నుంచి కింద పడుతుంది, రూఫ్ పై నుంచి. వెంటనే ఆ చైర్ మీద నుంచి మెలికలు తిరుగుతూ అలాగా ఈ యొక్క మన షోల్డర్స్ మీద ల్యాండెడ్ అంటే షోల్డర్ మీద ల్యాండ్ అవుతుంది. వెంటనే ఇట్ కాయిల్డ్, అలా షోల్డర్ మీద ల్యాండ్ అయ్యి ఇట్ కాయిల్డ్ చుట్టుకుపోద్ది. అరౌండ్ దిస్ లెఫ్ట్ ఆర్మ్, ఎడమ చేతి కాసి చుట్టుకుపో టైట్ చుట్టేస్తుంది. అబౌవ్ ది ఎల్బో అంటే మోచే వరకు, ఆరు నుంచి మోచే వరకు చుట్టేస్తుంది టైట్ గా, అసలు విడిపించుకోవడానికి వీలు లేకుండా. ఇట్ వాజ్ డేంజరస్ కాబ్రా, అది చాలా విషపూరితమైన పాము. అండ్ ఇట్స్ హుడ్ స్ప్రెడ్ అవుట్, అది పాము ఎక్కడ కదిలితే ఆ పాము విషాన్ని కక్కేస్తుందేమో అని భయపడి అసలు కదలడు. అండ్ హార్డ్లీ 3 inches ఫ్రమ్ హిస్ ఫేస్, అది స్ప్రెడ్ అవుట్ అంటే హుడ్ అంటే ఏంటి? పడగ. హుడ్ అంటే ఏంటి? పడగ. ఆ పడగని ఇప్పడానికి 3 inches దూరంలో ఉన్నది. 3 inches ఫ్రమ్ తన ఫేస్ కి 3 inches దూరంలో ఉంది. పడగ ఇప్పడానికి రెడీగా ఉంది. సో ది డాక్టర్ సాట్ దేర్ లైక్ ఏ స్టోన్ స్టాట్యూ. వెంటనే ఎక్కడ కాటేసేస్తుందని ఒక రాయి శిలా విగ్రహం అలా ఉండిపోతారు కదలకుండా. లెట్ ది స్నేక్, చూడమ్మా, షుడ్ ఎక్కడ వస్తే లెస్ట్ ఎక్కడ వస్తుంది. ఇది కోరెల్ టు కన్వెన్షన్, గుర్తుపెట్టుకోండి. సో చూసారు, షుడ్ వచ్చింది కాబట్టి లెస్ట్ వచ్చింది. సో అఫ్రైడ్ టు మూవ్ లెస్ట్ ది స్నేక్ షుడ్ బైట్ హిమ్. ఎక్కడ కదిలితే భయపడిపోతాడు, పాము ఎక్కడ కరిచేస్తుందని భయపడిపోతాడు. హీ న్యూ దట్ దేర్ వాజ్ నో మెడిసిన్ ఇన్ దిస్ రూమ్ ఫర్ ది స్నేక్స్ బైట్. అతను డాక్టరే, పాము కాటుకి అతని దగ్గర మెడిసిన్ లేదు. అదొకటి అతని టెన్షన్. ఎక్కడ నా కాటేసేస్తే ఎక్కడ ఎక్కడ నాకు ఏది ఇబ్బంది అవుతుందని భయపడిపోతాడు. వెంటనే బట్ హిస్ మైండ్ వాజ్ యాక్టివ్. వెంటనే ఆ క్షణంలో అతని మైండ్ యాక్టివ్ గా పనిచేస్తుంది. ఏమని పనిచేస్తుంది? ఒక నిర్ణయించుకుంటాడు. హీ ప్రే టు గాడ్, దేవుడికి ప్రార్థించాలని అనుకుంటాడు. ది క్రియేచర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ యూనివర్స్. గాడ్ అంటే ఏంటి? క్రియేచర్, సృష్టిని, విశ్వాన్ని సృష్టించిన దేవుని ప్రార్థించాలని కోరుకుంటాడు. సో గాడ్ ఫుల్ ఫామ్ తెలుసు కదా, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్. హీ థాట్ గాడ్ హ్యాడ్ పనిష్డ్ హిమ్ ఫర్ బీయింగ్ టూ ప్రౌడ్ అండ్ యారోగెంట్. నేను చాలా యారోగెంట్ గా ఉన్నాను, నేను చాలా అహంకారిగా ఉన్నాను, నేను చాలా గర్వంగా ఉన్నాను. ముందు నాకు ఎలా కావాలి, నాకు ఎలాంటి అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయి కావాలని చాలా గర్వంగా ఉన్నాను, నేను చాలా గర్వంగా బిహేవ్ చేస్తున్నాను. అందుకే దేవుడు పాము రూపంలో నన్ను పనిష్ చేయడానికి పామును పంపించాడు అని రియలైజ్ అవుతాడు. దేవుడికి ప్రార్థిస్తాడు. దేవుడికి ప్రార్థించగానే అప్పుడు బట్ ది మూమెంట్ హీ యాక్సెప్టెడ్ ది ట్రూ వర్త్, అది ట్రూ వర్త్ నిజాన్ని అప్పుడు ఒప్పుకుంటాడు. అహంకారం అతను ఉన్నది. సో నిజాన్ని ఒప్పుకున్నందుకు దేవుడు కూడా కనికరించి ఏం చేస్తాడంటే ఇంకా బ్లెస్ చేస్తాడు. వెంటనే పాము ది స్నేక్ అన్వౌండ్ అని అన్వౌండ్ అంటే ఆ చుట్టుని కొద్దిగా చుట్టుని అలా విడిపించడం. ఇట్ సెల్ఫ్ తనకు తానే ఆ చుట్టింది కాస్త విడిపించుకుని తన ఆర్మ్ నుంచి విడిపించుకొని అలాగా పాము ఎక్కడికి వెళ్తుంది? మూవ్ క్లోజర్ టు ది మిర్రర్ కాసి వెళ్తుంది. మిర్రర్ కాసి చూసి పాముని అందరిలో తన మొహం చూసి తను ఆనందపడుతున్నట్టుగా డాక్టర్ భావిస్తాడు. అప్పుడు పెర్హాప్స్ ద స్నేక్ వాంటెడ్ లుక్ ఇన్ టు ది మిర్రర్ అట్ ఇట్ సెల్ఫ్ ఎంజాయ్ ఇట్స్ బ్యూటీ ఇన్ ది మిర్రర్ అనుకుంటాడు. బహుశా కాబోలు స్నేక్ నా చేతిని వదిలి చుట్టుకుని నా చేతిని వదిలేసి అద్దం వైపు వెళ్తుంది, అద్దం వైపు వెళ్ళిపోయి లుక్ ఇన్ టు ది మిర్రర్. సో మిర్రర్ కాసికి వెళ్ళొచ్చేసారా యాక్షన్ జరుగుతుంది. అందుకే లుక్ ఇన్ టు మిర్రర్ వైపు చూస్తుంది. అట్ ఇట్ సెల్ఫ్ తనకు తానే చూసుకొని ఎంజాయ్ చేస్తుంది. బ్యూటీ ఇన్ ది మిర్రర్, అద్దంలో తనను చూసి మిర్రర్ లో తనను చూసి అందంగా ఉన్నానని అనుకుంటుంది అని అనుకుంటాడు. నవ్ ది డాక్టర్ గాట్ ఎ ఛాన్స్ టు రన్ అవే. ఇప్పుడు డాక్టర్ కి ఒక ఛాన్స్ వచ్చింది, పారిపోవడానికి ఒక ఛాన్స్ వచ్చింది అంతే. సో హీ స్లోలీ ఎప్పుడైతే పాము కొద్దిగా తను విడిపించి కాస్త వెళ్ళిందో మెల్లిగా సైలెన్స్ గా లెఫ్ట్ ద చైర్ నుంచి మెల్లిగా సైలెన్స్ గా పక్కకు వెళ్ళిపోతాడు. అండ్ ఈ వెంట్ ఆఫ్ హిస్ హౌస్, ఇంటి బయటకు వెళ్ళిపోతాడు. అంతే, తన యొక్క శక్తిని అంతా కూర తీసుకొని తర్వాత హీ ర్యాన్ టు ఎంత దూరం పరిగెడతాడు. లేటర్ హీ ర్యాన్ టు హిస్ ఫ్రెండ్స్ రూమ్, అదలాగా వాళ్ళ ఫ్రెండ్స్ రూమ్ కి వెళ్ళిపోతాడు. అక్కడ ఆ రాత్రి వాళ్ళ ఫ్రెండ్ కి జరిగిందని చెప్పి ఆ నైట్ అంతా ఇంటికి వెళ్లకుండా పరిగెట్టుకుంటూ వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో గడుపుతాడు. హ్యూమరస్ ఎండింగ్, ఫైనల్ గా నవ్వొచ్చే విధంగా ఎండింగ్ అవుతుంది అనమాట. నవ్వొచ్చే విధంగా ఎండ్ అవుతుంది. తర్వాత మార్నింగ్ ఆ ఫ్రెండ్ ఇంట్లో
ఇంట్లో ఉంటాడు కదా. ఆ తర్వాత మార్నింగ్ ఆ డాక్టర్ తన రూమ్ కి వెళ్తాడు. ఫ్రెండ్ రూమ్ నుంచి తన రూమ్ కి వెళ్తాడు. ఎందుకంటే ఆ పాముని చంపడానికి అండ్ టు కలెక్ట్ హిస్ బిలాంగింగ్స్, తన వస్తువులన్నీ మరి రూమ్ ఉండిపోయి కదా, తీసుకొని రావడానికి ఆ రూమ్ లోకి వెళ్తాడు. బట్ ఇది సర్ప్రైజ్. కానీ ఆశ్చర్యంగా హీ అండర్స్టూడ్, తను అర్థం చేసుకుంటాడు. ఏం అర్థం చేసుకుంటాడు అంటే దట్ ఆల్ ది బిలాంగింగ్స్, తనకు కావలసిన వస్తువులన్నీ కూడా హ్యాడ్ బీన్ రాబర్డ్, ఎవరో దొంగతనం చేశారు అని అనుకుంటాడు. ఒక దొంగ చేయరాడు నేను రాత్ర, సో నేను ఎలాగో తాళం వేయకుండా భయపడి పారిపోయాను. సో దొంగ వచ్చి మొత్తం రాబ్ అని దొంగతనం చేశాడు. బట్ ఫర్ ది డర్టీ బెస్ట్ విచ్ వాస్ టూ డర్టీ ఈవెన్ ఫర్ ది థీఫ్, కానీ అన్ని దొంగతనం చేశాడు. ఆఖరికి నా బాడీలో ఉన్న ఒక మురికి పట్టిన వెస్ట్ అంటే బనీని మాత్రం దొంగతనం చేయలేదు. అప్పుడు తను సిగ్గుగా ఫీల్ అవుతాడు. ఛీ, నా బతుకు ఏంటి, నేను వేసుకున్న బనిగా ఆఖరికి దొంగ కూడా తీసుకోలేదు, అంత నేర్చుకుని బతుకు నేను బతుకుతున్నాను అని చెప్పి చాలా బాధపడతాడు. విచ్ వాస్ టూ డర్టీ ఈవెన్ ఫర్ ది థీఫ్, అది థీఫ్ కూడా నచ్చలేదంటే నేను ఇంకా ఏమనుకోవాలి నా కోసం నేనని పాపం బాధపడతాడు. ఈ లెసన్ లో మోరల్ ఏంటంటే అమ్మా, ఇది స్టోరీ అమ్మా, ది స్నేక్ అండ్ ది మిర్రర్ టీచర్స్ us that we should not proud of ourselves. మనకు మనమే గర్వపడకూడదు. మనల్ని గర్వపడితే ఆ గర్వం అంచడానికి ఒక దేవుడు ఇలా ఎవరో ఒకరు పంపిస్తూ ఉంటారు. ఇతను గర్వం అరచడానికి పాము రూపాన్ని పంపించారు. అలాగే ఎవరైతే గర్వంగా ఉంటారో ఏదో విధంగా అరచడానికి దేవుడు ఖచ్చితంగా చూస్తారు. అది గర్వంగా పడకూడదు అని ఒక నీతిని తెలియజేస్తుంది ఒక లెసన్. వీ షుడ్ నో ది వాట్ ఎవర్ వన్ హ్యాస్. మొన్నదాంతోనే మనం సంతృప్తి పడాలి, ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి, ఎక్కువగా పోకూడదు, అహంకారం చూపించకూడదు, అతిగా ఆశలు పడకూడదు. ఎప్పుడు కూడా వన్ హ్యాస్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. మనకి ఏది ఉన్నా సరే అది దేవుడి ఆశీర్వాదం వల్ల మనకు లభించిందని అనుకోవాలి. ఉన్నదాంతో సంతృప్తి పడాలని ఒక నీతిని ఒక లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చమ్మా. ఒక్కసారి షార్ట్ గా చెప్తాను చూడండి. సో చూడండమ్మా, ది స్నేక్ అండ్ ది మిర్రర్ అని ఒక లెసన్ రచించింది వైకు మొహమ్మద్ బషీర్ గారమ్మా. ఇది ఒక హోమియోపతిక్ డాక్టర్ కోసం చెప్తారమ్మా. ఇతను స్నేక్ ని ఆకస్మికంగా కలుసుకుంటాడు, దాన్ని చూసి భయపడతాడు. ఎలా తప్పించుకుంటాడు, పాము ఫుల్ భయపెట్టేస్తుంది, చుట్టుకుంటది. ఆ చుట్టుకున్న పాముని దాన్ని ఆ పాము బారి నుంచి ఎలా తప్పించుకున్నాడు అనే కంటెంట్ అమ్మా. దాని మీద లెసన్ నడుస్తుందమ్మా. ఇందులో ఒక అన్మ్యారీడ్ పెళ్లి కాని ఒక హోమియోపతిక్ డాక్టర్ ఉంటాడు. రీసెంట్ గా అతను మెడికల్ ప్రాక్టీస్ డాక్టర్ కోర్సు ప్రారంభిస్తాడు. అందువల్ల అతను ఒక చిన్న రెంటెడ్ రూమ్ అతను తీసుకొని ఉంటాడమ్మా. ఒక హౌట్ హౌస్ అంటే ఇంటి బయట ఉండే ఒక చిన్న ఇల్లు అంటారమ్మా. ఆ హౌస్ కి 2 కిటికీలు ఉంటాయి. ఒక టైలెట్ రూఫ్ పెంకులతో కప్పబడిన ఒక రూఫ్ ఉంటది. అది ఒక గేబుల్ సహాయంతో ఉంటది. మేపంతా బీమ్ సపోర్ట్ తో ఉంటది. ఆ ఇంట్లో పవర్ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు, కరెంట్ ఉండదు. ఫుల్ గా జబ్బు పట్టిన ఎలకలు ఉంటాయి ఆ ఇంట్లో. ఇన్ఫెస్టెడ్ విత్ ర్యాట్స్ అంటే జబ్బు చేసిన ఎలకలు ఉంటాయి. ర్యాట్స్ చూసే వాళ్ళకి ఎలా ఉంటది అంటే ఇతను ఆ ఎలుకలు కలిసి ఉంటున్నారేమో ఇల్లా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. ఒక ఎండాకాలం రాత్ర మంచి హాట్ సమ్మర్, ఆ టైంలో ఇతను రెస్టారెంట్ చక్కగా భోజనం చేసి తిరిగి ఇంటికి వస్తున్నాడు. అమ్మ కరెంట్ లేదు కదా ఇంట్లో. కెరోసిన్ ల్యాంప్ వేసుకొని తన కోట్ నిప్పి షర్ట్ నిప్పి మొత్తం బేర్ బాడీతో ఆ 2 విండోస్ ఉంటాయి కదా ఓపెన్ చేశాడు గాలి కోసం. పడుకుంటాడు, నిద్ర పట్టదు, గాలి రాక. అందుకే వరండా బయటకు వెళ్తాడు చిన్న గాలి కోసం. కానీ విండుగాడు వెళ్ళిపోయాడు, వచ్చాడని విండుగాడు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి రియలైజ్ అయ్యి గాలి రావట్లేదని చెప్పి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వెళ్ళిపోతాడు, చైర్లో కూర్చుంటాడు. అప్పుడేమొచ్చి మెడికల్ సంబంధించిన ఒక బుక్ చదువుతాడు. ఒక లార్జ్ మిర్రర్ టేబుల్ పైన ఉంటది. సో ఒక ల్యాంప్ వెలిగించి చూస్తాడు. ఆ బుక్ చదువుతుంటుంటే ఆ ఎలుకలు ఇతడు తిరుగుతూ ఉంటాయి. కానీ అతను ఇంకేమో ఎలుకలు సౌండ్ అతనికి ఏమో ఇబ్బంది కలగదు, ఎందుకంటే అలవాటు పడిపోయాడు కాబట్టి. డాక్టర్ వచ్చి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి ఆ మిర్రర్ కాస్త చూస్తాడు. తాను చూసి నేను ఒక బ్యాచిలర్ ని, నేను చాలా అందంగా ఉన్నాను, నేను రేపు నుంచి ఇంకా బాగా అందంగా ఉండాలి అనుకుంటాడు. షేకింగ్ డెసిషన్స్ అంటే షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటాడు. వెంటనే రోజు షేవింగ్ చేసుకోవాలి, నేను చిన్న మీసం పెట్టుకోవాలి అండ్ అట్రాక్టివ్ స్మైల్ ఎప్పుడు ఉంచుకోవాలని ఆనందపడతాడు. అంతేకాదు అతను మ్యారేజ్ కోసం ఆలోచిస్తాడు. అతను ఒక అందమైన లేడీ డాక్టర్ ని పెళ్లి చేసుకోవాలి. తాను కూడా మంచి డాక్టర్, మెడికల్ ప్రాక్టీస్ ఉండాలి, ఆమెకు బోల్డ్ డబ్బు ఉండాలి అండ్ ఆమె చాలా లావుగా ఉండాలి. ఎందుకు లావుగా ఉండాలి అంటే నేను ఏదైనా తప్పు చేసినా నన్ను పట్టుకోకుండా ఉంటది కదా, అందుకే ఆమె లావుగా ఉండాలి అనుకుంటాడు. సడన్ గా అలా ఆలోచిస్తాడు. సడన్ గా సైలెన్స్ గా అయిపోద్ది. కానీ డాక్టర్ నిమగ్నం అయిపోతారు కదా, తన డే డ్రీమింగ్ పగటికల్లో నిమగ్నం అయిపోవడం వల్ల సౌండ్ సైలెన్స్ అయిపోద్ది, మొత్తం ఏమి గ్రహించడు. కానీ సడన్ గా ఒక తడ్డని ఒక సౌండ్ పైనుంచి కింద పడుతుంది, ఒక సౌండ్. అది వెంటనే చూసి మెల్లిగా వెనక్కి తిరుగుతాడు. పైనుంచి పడింది ఏంటో కదా, పాము పడుతుంది కిందకి. వెంటనే మెల్లిగా వెనక్కి తిరుగుతాడు. వెనక్కి తిరిగినప్పుడు ఏమవుతుందంటే మెల్లిగా వెనక్కి తిరిగి అలా ముందు తిరిగేటప్పటికి ఒక పెద్ద పాము తన చైర్ బ్యాక్ సైడ్ ఉంటది. వెంటనే చైర్ నుంచి డైరెక్ట్ గా అంటే తన షోల్డర్స్ పైకి ఎక్కి మొత్తం
మొత్తం చుట్టుకుంటది, తన చెయ్యి అంటే చుట్టుకుపోద్ది, మొత్తం చుట్టేస్తుంది ఆర్మ్ అంతా ఎల్బో వరకు. అదొక డేంజరస్ కాబ్రా. అంటే పడగెప్పడానికి 3 ఇంచుల దూరం ఉంటది. వెంటనే డాక్టర్ ఒక శిలా విగ్రహంలో ఉండిపోతాడు, భయపడిపోతాడు. అంటే ఎక్కడ కదిలితే కాట్ వేసేస్తుందని. అతనికి ఇంకా ఏమని ఆలోచిస్తాడంటే, ఈ పాము కాటికి మెడిసిన్ కూడా లేదని, అదే ఇంట్లో ఎంత దౌర్భాగ్యం నా బతుకు అని బాధపడతాడు. కానీ తన మైండ్ యాక్టివ్ ఉంటది. అతను దేవుడు దండం పెడతాడు, సృష్టిని విశ్వాన్ని క్రియేట్ చేసి దేవుడు దండం పెడతాడు, దేవుడా నువ్వు ఒక్కరిని రక్షించాలి, ఇప్పుడు నువ్వే దిక్కు అని చెప్పి దేవుడికి వేడుకుంటాడు. నేను ఎప్పుడు అహంకారంగా ఉంటాను, గర్వంగా ఉంటానని ఆలోచించి, నాకు పనిష్మెంట్ కి పాము తీసుకొచ్చావు కదా, సారీ తప్పు అయిపోయిందని క్షమించని దేవుడు ప్రార్థపడని దేవుడు వదిలేస్తాడు. అప్పుడు ఏమొచ్చి దేవుడు వదిలిగానే అప్పుడు తర్వాత ఆ నిజాన్ని ఒప్పుకున్నందుకు దేవుడు వదిలేస్తున్నప్పుడు పాము నెమ్మదిగా తనకు తానే తన చుట్టూ విడిపించుకుంటది. వెంటనే మూకులో మిర్రర్ వైపు ఆ పాము వెళ్తది. బహుశా ఆ పాము అద్దంలో చూసుకొని తన బ్యూటీని చూస్తది. డాక్టర్ అనుకుంటాడు బహుశా పాము తన అందాన్ని చూసుకుంటుందేమో అని గ్రహిస్తాడు. వెంటనే పాము వదలడంతో ఇతను ఇదే ఛాన్స్ అని చెప్పి తన శక్తి మెల్లిగా సైలెన్స్ గా చెయ్యి పక్క నుంచి వెళ్ళిపోయి ఇంట్లోంచి బయటకు వెళ్ళి తనకు శక్తి ఎంత ఉందో అంత దూరం పరుగు తీస్తాడు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ ఎండింగ్ ఫన్ వచ్చే విధంగా ఎండ్ అవుద్దమ్మా. తర్వాత మార్నింగ్ డాక్టర్ నుంచి ఆ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్ తో 1 రూమ్ నైట్ ఉంటారు కదా, వెళ్ళి తన బిలాంగింగ్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాడు. సర్ప్రైజ్ ఏంటంటే ఆ రోజు నైట్ బిలాంగింగ్స్ అన్ని ఎవరు దొంగతనం చేస్తారో అన్ని దొంగతనం చేస్తారు. అతను బనీని మాత్రం దొంగతనం చేయరు, ఎందుకంటే మురికిగా ఉండడం వల్ల ఆ దీప దొంగతనం చేయరు. దీప కూడా అర్థమైపోయింది ఇది మురుగు బనీని దొంగతనం చేయకూడదని. సో నేను మురుగు బనీలు వేసుకుంటే దౌర్భాగ్యాన్ని బతుకురాదని బాధపడతాడు. ఇందులో మోరల్ ఏంటంటే, ఈ స్టోరీ ది స్నేక్ ఇన్ ది మిర్రర్ లెసన్ టీచర్స్ షుడ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. మనం అహంకారంగా గర్వంగా ఉండకూడదు. వీ షుడ్ నో వాట్ ఎవర్ వన్ హ్యాస్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడు మనకి ఎంత ఇచ్చాడో దాంతోనే సంతృప్తి పడాలి, దొరికిన దాంతో ఆనందపడాలి అని ఒక నీతిని ఈ యొక్క మోరల్ ఈ యొక్క లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చమ్మా. ఇది లెసన్. మీకు కనుక నేను చెప్పి ఈ లెసన్ కనుక అర్థమైతే, నా ఎక్స్ప్లెనేషన్ కనుక అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ లో నీట్ గా గ్రామర్ టాపిక్, మీకు ఏ గ్రామర్ టాపిక్ కావాలని సాయి చిట్టా గ్రామర్ టాపిక్ కొడితే వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం 9th CBSE లెసన్స్, 10th CBSE లెసన్స్, ఇంగ్లీష్ సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా నా ఛానల్ ఉంటాయి. నా పేరు కొట్టి అది కొడితే మీకు వచ్చేస్తుంది. సో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.